హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఈరోజు వచ్చేసి చిన్న లంచ్ బాక్స్‌కి మిరియాలన్నము, పొటాటో ఫ్రై చేశాను. చూడండి ఇంకా చిన్న లెగలేదు. మార్నింగ్ 4కి లేసి కన్నా బిస్కెట్ కావాలని చెప్పి ఏడ్చాడు. ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. కాకపోతే తీసుకుంటాం మర్చిపోయాను. ఉన్నయిలే అనుకున్నాను. ఇంకా 4కి లేసి బిస్కెట్ అడిగితే లేదన్నాను. సరే బిస్కెట్ లేదన్నానని చెప్పి బనానా అడిగాడు. బనానా కూడా లేదు. ఇంకా ఆ టైంలో ఇంకా వాళ్ళ నాన్నగారు బేకరీకి తీసుకెళ్లారు. సరే ఓకే అని చెప్పి అనుకుంటే చిన్న కూడా లేసి నేను వస్తా అన్నాడు. ఇంకా చిన్నమ్మ నువ్వు పడుకో టైం 4 అవుతుంది. ఇంకా స్కూల్‌కెళ్ళాలి. మళ్ళీ నువ్వు లెగిస్తే పడుకో అని చెప్పంటే మాట వినలేదన్నమాట. ఇంకా 6:30 దాకా ఆడుకుని 6:30కి పడుకున్నాడు. 4కి లేసినోళ్ళు 6:30కి పడుకున్నాడు. సరే పడుకున్నాడులే తను లేసేలోపు మనం తనకి లంచ్ అంతా రెడీ చేసేద్దాము అని చెప్పి అంతా రెడీ చేసేసి 9కి లేపాననమాట. ఇంకా కంగారు స్కూల్‌కి తీసుకెళ్ళాను. ఇంకా నా హెయిర్ కట్ చేయించుకుంటానికి వచ్చారని చెప్పా కదా నిన్న. సో, వాళ్ళు యూ షేప్ చేయించుకున్నారనమాట. ఇంకా నాకు ఆలోచన రాలేదు టక్కని వీడియో తీద్దామని చెప్పి మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత వచ్చింది. సో, ఇద్దరిది డిఫరెంట్ హెయిర్స్ కాబట్టి ఒకటి కర్లీ హెయిర్, ఒకటి స్ట్రెయిట్ హెయిర్ కాబట్టి యూ షేప్ అనేది కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. క్లిప్ చేసుకుంటే నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.